ఈరోజు నేను ఈ వీడియోలో చాలామంది నన్ను చాలా రోజులు బట్టి అడుగుతున్న ఒక వీడియో చేయండి. అంటే ఒక టాపిక్ మీద వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. అదేమిటంటే జాబ్ గురించి, అలాగే కెరియర్‌లో గ్రోత్ గురించి. అంటే ఏదైనా జాబ్ కోసం మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలి? హోపోనోపోని ఎలా చేయాలి? కెరియర్‌లో గ్రోత్, సాలరీ పెరగాలి అంటే కూడా ఎలాగా మేనిఫెస్టేషన్, హోపోనోపోని చేయాలని చాలామంది అడుగుతున్న ఒక టాపిక్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. దానికంటే ముందుగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో నేర్చుకోవాలి, అర్థం చేసుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచి బయటపడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. మొదటిగా అసలు దేని గురించైనా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మీ ఆలోచన, మీరు మేనిఫెస్టేషన్ చేసే దానిపైన ఎలాగుండాలో డిస్కస్ చేద్దాం. చాలామంది అనుకుంటారు, దేని గురించైనా కావాలి అంటే అది జాబ్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే కావాలి అని అనుకున్నప్పుడు దాని గురించి ఒక అఫర్మేషన్. నేను ఆ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు ఆ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెబుతూనే ఏం చేస్తారంటే, ఆ జాబ్ పైన ఒక నెగెటివ్ ఫీలింగ్‌తో ఉంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి, ఒక వ్యక్తి ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఆ సాలరీ సరిపోకపోవడం అవ్వచ్చు, లేదంటే ఆ జాబ్‌లో కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు. ఏం చేస్తూ ఉంటాడు, నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళాలని మేనిఫెస్టేషన్ చేయడం జనరల్‌గా చేస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతం ఉన్న జాబ్‌ని చాలా చులకనగా చూడడం, ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ ఆ జాబ్ గురించి నెగెటివ్‌గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళాలి, కెరియర్ మారాలి, అద్భుతంగా ఉండాలి, సాలరీ పెరగాలి అని కోరుకోవడం తప్పు కాదు. కానీ ప్రస్తుతం ఉన్న జాబ్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం, వాల్యూ ఇవ్వడం, దాని గురించి ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యి ఎప్పుడు మీ ప్రస్తుత జాబ్ గురించి తక్కువగా, తప్పుగా, నెగెటివ్‌గా మాట్లాడొద్దు, ఆలోచించొద్దు. అర్థం చేసుకోండి. మరి డ్రీమ్ జాబ్ కోసం, లేదంటే కెరియర్‌లో గ్రోత్ కోసం, అంటే సాలరీ పెరగడం కోసం హోపోనోపోనోని ఎలా చెప్పుకోవాలి అంటే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ హోపోనోపోనో అంటే కేవలం 4 సెంటెన్సెస్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఇది కరెక్టే. 4 సెంటెన్సెస్ అనేవి చాలా పవర్‌ఫుల్ సెంటెన్సెస్. ఒక మిరాకిల్ సెంటెన్సెస్, ఒక అద్భుతమని మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అదే హోపోనోపోనోని మన డ్రీమ్ జాబ్ కోసం గురించి కానీ, లేకపోతే కెరియర్‌లో అంటే జాబ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడం గురించి కానీ ఎలాగ అప్లై చేయాలి అంటే, హోపోనోపోనో చేసే ముందు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ గురించి మనస్ఫూర్తిగా థాంక్ యూ యూనివర్స్ అని మంచి ఫీల్‌ని, పాజిటివ్‌ని యాడ్ చేస్తూ, తర్వాత ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉండాలి కంటిన్యూగా. డైలీ 108 సార్లు కంపల్సరీగా ఒక పర్టిక్యులర్ టైంలో చెప్పాలి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, హోపోనోపోనో చేసే ముందు ఐ లవ్ మై జాబ్ అంటే మీరు ఏదైతే ప్రస్తుతం జాబ్ చేస్తున్నారో, డియర్ మై జాబ్, థాంక్ యూ యూనివర్స్ అని మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొని, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని కంటిన్యూగా చెప్పాలి. అలాగే చాలామంది కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అది గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ అవ్వచ్చు, బ్యాంక్ జాబ్ అవ్వచ్చు, ఏదైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళేం చేస్తారు అంటే, అఫర్మేషన్‌ని నేను ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ జాబ్ అనుకుందాం. నేను నాకు నచ్చిన టీచర్ జాబ్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్‌ని చెప్పుకుంటూ, అది ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ, డియర్ మై జాబ్, థాంక్ యూ యూనివర్స్ అని మంచి ఫీల్‌ని యాడ్ చేసి, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని కంటిన్యూగా 108 సార్లు ప్రతిరోజు, అది ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అయితే చాలా అద్భుతం. ఆ టైం సెట్ కాలేని వాళ్ళు మాత్రమే నైట్ పడుకునే ముందు కానీ,
వేరే టైంలో కానీ ఒక పర్టిక్యులర్ టైం సెట్ చేసుకొని ప్రతిరోజు 108 సార్లు చెప్పడం అనేది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఇది 100% నిజం. నమ్మండి, ఫాలో అవ్వండి. ఇలాగా ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌గా మీకు కావాల్సిన జాబ్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, హొపోనొపోనో చెప్తూ ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, మీ జాబ్ మీకు రావడానికి ఏవైనా అడ్డంకులు ఉంటే గుర్తుపెట్టుకోండి, అవి క్లియర్ అవుతూ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది క్లియర్ అవుతూ మీరు ఆ జాబ్ పొందడానికి కావలసిన పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాలి, సాలరీ పెరగాలి, లేదా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు అంటే, దానికి సంబంధించిన ఏవైనా అడ్డంకులు ఉంటే కూడా అవి క్లియర్ అవుతాయి. లేదంటే వేరే అవకాశం ఒక ఫ్రెండ్ రూపంలో అయినా సరే మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే హొపోనొపోనో అనేది ఒక అద్భుతమైన పవర్‌ఫుల్ టెక్నిక్. దానికి గనక మీరు చేసే ముందు కొన్ని పాజిటివ్‌ని యాడ్ చేస్తూ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా చెప్పుకుంటూ, అఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా చెబుతూ, కృతజ్ఞతలు చెబుతూ గనక మీరు చేశారు. ఆ పాయింట్‌ని యాడ్ చేసి హొపోనొపోనో చేశారు అంటే ఇక దానికి తిరుగులేదు. ఒక అద్భుతమైన పవర్‌ఫుల్ మంత్రంలా పనిచేస్తుంది. మీకు అడ్డంకిగా ఉన్న చాలా బ్లాక్స్‌ని క్లియర్ చేస్తూ మీరనుకున్న కోరిక, అది డ్రీమ్ జాబ్ లేదా కెరియర్‌లో గ్రోత్ అనేది మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది తక్కువ ఎఫర్ట్స్‌తో. చాలా ఇంపార్టెంట్ విషయం. అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది చేసే అతి పెద్ద తప్పు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. హొపోనొపోనో చెప్తూ ఉంటారు జాబ్ కోసం లేదా కెరియర్‌లో గ్రోత్ కోసం. కానీ ప్రస్తుతం ఉన్న జాబ్ గురించి చాలా చులకనగా, తప్పుగా ఫీల్ అవుతూ 10 మందికి చెబుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అండి విషయం అర్థం చేసుకోండి. నేను ఇదివరకు కూడా చెప్పాను. మీకు నిజంగా జాబ్ నచ్చలేదు, మీ బాస్ మీకు కంఫర్ట్‌గా లేడు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బాస్ గురించి నెగెటివ్‌గా పదే పదే మాట్లాడుతుంటే ఆ బాస్ మీకెప్పుడు అనుకూలంగా మారతాడు. మీరు మారాల్సింది ఏంటంటే మీ ఆలోచనలు మార్చాలి. ఆ బాస్ పైన మీకున్న నెగెటివ్ ఫీలింగ్‌ని మార్చాలి. ఎప్పుడు అదే నెగెటివ్‌ని యాడ్ చేస్తూ ఉంటే అదే రిపీట్ అవుతుంది. కాబట్టి మీ ఆలోచనలు మార్చడం ద్వారా మీ బాస్ మీతో ఉండే పద్ధతి, ఆ బిహేవియర్, మీ ఇద్దరి మధ్యన ఉన్న అండర్‌స్టాండింగ్ కూడా ఆటోమేటిక్‌గా మారుతుంది. మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా పరిస్థితులు మార్చుకోవచ్చు అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. అలాగే దేని గురించైనా సరే బాస్ కంఫర్ట్‌గా ఉండాలి, లేదా కెరియర్‌లో గ్రోత్, సాలరీ పెరగాలి, డ్రీమ్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు పర్ఫెక్ట్‌గా మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆ ఫీలింగ్స్, ఆ అనుభూతిని యాడ్ చేస్తూ హొపోనొపోనో గనక మీరు చెప్పారు అంటే అతి తొందరలోనే మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ పొందగలరు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మండి, ఫాలో అవ్వండి. నమ్మకాన్ని యాడ్ చేయండి అంతే. అక్కడ నమ్మకం అనేది చాలా 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 ఇంపార్టెంట్. యూనివర్స్‌కి మంచి సరెండర్. నాకు నువ్వు దిక్కు అన్న ఫీల్‌ని యాడ్ చేసి పర్ఫెక్ట్‌గా చెప్పండి. రిజల్ట్ అతి తొందరలోనే పొందుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.